సింపుల్గా ఎగ్ ఉల్లిపాయ కర్రీ అండి. ముందుగా ఎగ్స్ ఉడకబెట్టుకొని వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను దొరగా వేపుకోవాలి ఆయిల్ వేసుకొని. అట్లాగే ఒక మిక్సీలో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం, ధనియాల పొడి వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పట్టుకోవాలండి. ఇదిగోండి మసాలా పొడి కూడా యాడ్ చేసుకుంటున్నా. తర్వాత ఉల్లిపాయలో పసుపు ఉప్పు వేసుకోవాలి. ఇది ఎర్రగా వేగేంత వరకు ఉంచుకొని తర్వాత మనం ముందుగా మిక్సీలో వేసుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే అండి ఎగ్ కర్రీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, మొత్తం మగ్గిపోయాక ఇప్పుడు ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వండుకొని ట్రై చేయండి. ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. రైస్లో మాత్రం తింటుంటే ఆ టేస్టే వేరండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కొత్త ఛానల్ని ఆదరించండి. ఓకే అండి, బాయ్ అండి.